కట్టు కదలనిపిస్తోంది. మీరు మళ్ళీ మళ్ళీ గంగని బలి చేయడం నాకిష్టం లేదు. అరుణ్, ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? గంగ నాకు కూతురు లాంటిది. తన మీద నాకు ప్రేమ ఉంది, అది మర్చిపోవద్దు. నేనేం చేసినా అది మీ మంచి కోసమే మర్చిపోవద్దు. నేను చెప్పేది వినండి, ఈ పూజ చేయొద్దు. ఇది మాట్లాడే సమయం కాదు. మనం వృధా చేసే ప్రతి క్షణం మనకి ఆపదే. ఆపదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు గంగని ఎలా కూర్చోబెట్టమంటారు? నాకిందులో ఏమాత్రం ఇష్టం లేదు. ఇది గంగ కోసం చేసే పూజలా నాకు అనిపించట్లేదు. గంగను ఉపయోగించి మీరేదో ప్రమాదకరమైన పూజ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడే ఆపేయండి. పూజ జరిగే తీరాలి. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? లేదు. నా పూజని మీరి గంగకి ఏవైనా అవుతుందని నువ్వు అనుకుంటే నీ ఉద్దేశం నా మంత్రశక్తిని అనుమానిస్తున్నట్టే. అవును. అరుణ్, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? గంగని దేవత కులదైవం అని చెప్పి చివరికి తన గొంతు కోసేస్తారేమో అని భయంగా ఉంది. ఏం చేస్తే నమ్ముతావు? నేను ప్రమాణం చేస్తే నమ్ముతావా? నా మంత్రశక్తి వల్ల, నా తంత్రశక్తి వల్ల, నా మాయశక్తి వల్ల, పూజ పునస్కారాల వల్ల, నా ద్వారా గాని, నా చుట్టూ ఉన్న శక్తుల వల్ల గాని గంగ ప్రాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదం రాదు. ఇది నా మంత్రశక్తుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది చాలా